ఏపీ రాజకీయం బీజేపీ నియంత్రణలో ఉందా? అధికార పార్టీతో పాటు ప్రతిపక్షం కూడా ఆ పార్టీకి దాసోహం అవుతోందా? తెలుగు రాజకీయ పార్టీలతో కాషాయ పార్టీ పొలిటికల్ గేమ్ ఆడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 2014కు ముందు తర్వాత అని విభజించుకోవాలి. నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వైఖరి మారింది. అప్పటి బీజేపీకి టీడీపీ బలమైన మిత్రపక్షం. కానీ వైసీపీ అని ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించడం, మోదీ స్ట్రాటజీ మార్చడంతో ఏపీ రాజకీయాలు బీజేపీ కంట్రోల్లో చేరిపోయాయి అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. 2017లో రాష్ట్రపతి ఎన్నికలొచ్చాయి. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్ ఓటు వేశారు. అప్పుడే వైసీపీ, కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా బీజేపీ సానుకూలత ప్రదర్శించింది. అనేక అంశాల్లో బీజేపీ, వైసీపీ ఇచ్చిపుచ్చుకున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తెచ్చారు చంద్రబాబు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకొని ఎన్డీఏకు దూరమయ్యారు. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యింది. 2022లో రాష్ట్రపతి ఎన్నికలొచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉండేది. కానీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటు వేసింది. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలొచ్చాయి. ఎన్డీఏ అడగడంతో వైసీపీ బాహాటంగానే మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అడిగారో లేదో 24 గంటల్లోనే మద్దతు తెలపడం విచిత్రం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు పార్లమెంట్లో స్పష్టమైన బలం ఉంది. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తగిన సంఖ్యాబలం ఎన్డీఏ వద్ద ఉంది. కానీ ఏపీలో అధికార టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ పార్టీ మద్దతు పొందడం అనేది వ్యూహాత్మకమే. తద్వారా ఏపీ రాజకీయాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది కేంద్రం పెద్దల లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీ ప్రధాన రాజకీయ పక్షాలున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష బలం అంతంత మాత్రం. అందుకే ఆ 3 పార్టీలను తన చేతుల్లో ఉంచుకుంటే భవిష్యత్తు అవసరాలు మెరుగుపరుచుకోవచ్చని భావిస్తోంది బీజేపీ. మరోవైపు భవిష్యత్తులో బీజేపీ అవసరాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తోంది. అయితే ఏపీ రాజకీయ పార్టీ వ్యవహార శైలి చూసి మిగతా పార్టీల్లో ప్రాంతీయ పార్టీలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదేం రాజకీయం అంటూ చర్చించుకుంటున్నాయి.